అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్స్. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ లడ్డూనైతే నార్త్లో చేస్తారు. శ్రీకృష్ణాష్టమి స్పెషల్గా చేస్తారు. కోకోనట్ మలై లడ్డు అంటారు. చాలా టేస్టీగా ఉంది. మనం కూడా దీన్ని చేసుకొని స్వామివారికి ప్రసాదంగా పెట్టచ్చు. లేదంటే నార్మల్గా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కొబ్బరి ఉన్నప్పుడు కూడా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను 2 కొబ్బరికాయలని తీసుకొని వాటినంతా కూడా బ్లాక్గా ఉన్న పార్ట్ని లేదా బ్రౌన్గా ఉన్న పార్ట్ని తీసేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసుకోవద్దు, వాటర్ యాడ్ చేయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరినంతా కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరి తడిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మాయిస్ట్ అంతా పోయి కొంచెం డ్రైగా అయ్యే వరకు కలుపుకుంటుండాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లేదంటే కింద పార్ట్ అంతా కూడా బ్రౌన్ కానీ బ్లాక్ కానీ అయిపోతుంది. అప్పుడు లడ్డు యొక్క ఫ్లేవర్ కూడా మారిపోతుంది. కాబట్టి కొబ్బరి వేయించుకున్నంతసేపు దగ్గరే ఉండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇది కాస్త పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ రావడం స్టార్ట్ అయింది అని అంటే ఇది కొంచెం పొడిగా అవుతుందని అర్థం. ఇది కాస్త పొడిగా అయిన తర్వాత దీంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకొని తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బొంబాయి రవ్వ కూడా ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం దగ్గరుండే చూసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఏదైనా వేరే పని చూసుకుంటే మాత్రం మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ 3 బౌల్స్ల పాలకి 3/4 పంచదారను తీసుకోవాలి. ముందుగా పంచదారను వేసుకుంటున్నాను. తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలని 3 బౌల్స్ తీసుకుంటున్నాను. దీంట్లో క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇలా పాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పాలంతా కూడా కొబ్బరి రవ్వ అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం బాదం కాజుని బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇది పూర్తిగా దగ్గరగా అవ్వాలి, అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి. కాస్త ఓపికగా కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా దగ్గర పడాలి. మీకు ఎలా తెలుస్తుంది అంటే కొంచెం ఆయిల్ అనేది పక్కకు రిలీజ్ అవుతుంది. అంతవరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా అయిపోతుంది. ఇదంతా పాలల్లో మిక్సప్ అయిపోయి చాలా సాఫ్ట్ అయిపోయి నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నుంచి వచ్చే ఆయిల్ కానీ పక్కకు రిలీజ్ అవుతుంటే ఇది మనకి బాగా ఉడికిపోయినట్టు అర్థం. అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి, వదిలేయకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ పక్కకు వచ్చేసింది అని అంటే మనం స్టవ్ని తీసేసుకోవచ్చు. స్టవ్ని తీసేసే ముందు 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలక్కాయ పొడిని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చిందో. ఇంత దగ్గరగా వచ్చే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దగ్గరగా వచ్చి ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి పిస్తాని కాస్త బరకగా గ్రైండ్ చేసి లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా ఉంచుకోవచ్చు. దాన్నైనా సరే యాడ్ చేసేసుకోవాలి. దానివల్ల కలర్ఫుల్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లడ్డు చుట్టుకోవడానికి వీలుగా కాసేపు చల్లారనివ్వాలి.
అంత వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోలేం కాబట్టి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. తర్వాత లడ్డూలాగా చుట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజుల వరకు ఉంటాయి. బయట అయితే ఒక 2 రోజులు మాత్రమే ఉంటాయి. ఇలా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కొబ్బరి మలై లడ్డు తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి.